అభినయ్ దర్శన్ అనే ఈ వ్యక్తి ఇలాంటి స్క్రిప్టులు తయారు చేసుకొని క్రైస్తవ సమాజాన్ని, అన్య సమాజం ఎదుట నవ్వుల పాలు చేస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఇతని వల్ల క్రైస్తవ సమాజం పైన ఇంకొకసారి ఎప్పుడైనా దైవ సేవకులపైన, లేకపోతే విశ్వాసులపైనో, సువార్తకు వెళ్ళినప్పుడో, పరిచర్యకు వెళ్ళినప్పుడో దాడులు జరిగినప్పుడు అన్య సమాజము దానిని నమ్ముతుందా? ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవ సమాజంలో ఉన్న పాస్టర్లు, విశ్వాసులు వీళ్ళంతా డ్రామాలు ప్లే చేస్తూ ఉంటారు, నాటకాలు ఆడుతూ ఉంటారు, స్క్రిప్ట్‌లు పే చేస్తూ ఉంటారు అని చెప్పి నమ్మడానికి అవకాశం లేకోకుండా అయిపోతుంది ఇలాంటి వారి వల్లే. కాబట్టి ఇలాంటి వారు క్రైస్తవ సమాజానికి ఎంతో భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా మేల్కోండి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్త వహించండి. లేదంటే ఎంతో భయంకరమైన నష్టం క్రైస్తవ సమాజానికి ఇలాంటి వారి వల్లే కలుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించి ఇలాంటి వారిని క్రైస్తవ సమాజం నుండి వెలివేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.